Hi my dear friends, నేను మీ రాజశేఖర్ ఫ్రమ్ అవర్ సాయి మీద దిల్సుఖ్ నగర్ అండ్ అమీర్పేట్. దిస్ వీడియో ఫర్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్. ఎవరైతే జేఎల్ఎం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే ఆల్రెడీ మన సాయి మీద దిల్సుఖ్ నగర్ వీడియో క్లాసెస్ తీసుకొని ప్రిపేర్ అవుతున్నారో, బీ కేర్ఫుల్ సార్. చాలా బాగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా సరే ఈ నెంబర్కి కాల్ చేయండి, నేనే ఉంటాను అక్కడ. మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా మీరు డైరెక్ట్గా నన్నే క్వశ్చన్ అడగొచ్చు. ఇంకా ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్ కోసం ప్లాన్ చేస్తున్నారో వాళ్ళు మనం 17th జనవరి నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ అని చెప్పుకుందాం. ఎందుకంటే నోటిఫికేషన్ అయితే షూర్గా వస్తుంది సార్, కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ రిక్వైర్మెంట్ అయితే ఉంది సార్. ఇది చాలా మంది స్టూడెంట్స్ నాతో అన్నది సార్. సార్ రిక్వైర్మెంట్ అయితే ఉంది, ఖచ్చితంగా ఆఫ్లైన్ స్టార్ట్ చేయండి, మాకు లాంగ్ టర్మ్ కోచింగ్ కావాలి సార్, నీట్గా కొంచెం స్లోగా మేము చదువుకుంటాం, మీ దగ్గరకు వచ్చి చదివితే ఇంకా మాకు కొంచెం బాగా క్లారిటీ వస్తుంది సార్, అప్పుడు ఈజీగా జాబ్ వస్తుంది అని చాలా మంది అన్న తర్వాత మనం ఆఫ్లైన్ కోచింగ్ ప్లాన్ చేస్తున్నాం. ఎప్పుడు సార్ అంటే అది 17th జనవరి. 99% ఆ రోజు ఖచ్చితంగా బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సార్, ఎలాంటి ఆంక్షలు లేకుంటే. ఏమైనా ఆంక్షలు ఉంటే నేను 16th రోజో 17th రోజో మళ్ళీ మీకు వచ్చి చెప్తాను, ఇలా ఉంది, ఇలా చేంజ్ చేస్తున్నామని. బట్ ఎలాంటి ఆంక్షలు లేకుండా నార్మల్గా ఉంటే ఖచ్చితంగా 17th రోజు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. ఎవరైతే ఆఫ్లైన్ కోచింగ్కు రాలేదో, అంటే పాసిబిలిటీ లేదో, వాళ్ళు ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే, రికార్డెడ్ వీడియో క్లాసెస్ తీసుకోకుండా ఇంకా ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ చేసి ఇమీడియట్గా ఆ రికార్డెడ్ వీడియో క్లాసెస్ తీసుకోండి సార్. రికార్డెడ్ సార్ అర్థమవుతాయా, ఎలాంటి ప్రాబ్లం ఉండదు సార్, మీకు చాలా బాగా అర్థమవుతాయి. అక్కడ నేనుంటాను, నా వీడియోస్ కూడా చూసుంటారు యూట్యూబ్లో. మన రమణ సార్ ఉంటాడు, 25 years ఎక్స్పీరియన్స్, ఎక్స్ ట్రాన్స్కో ఏడిఈ. ప్రాక్టికల్గా ఉంటుంది సార్. క్వశ్చన్లో వచ్చే, అంటే జనరల్గా సార్ చెప్తే ఎందుకు అర్థమవుతుందంటే ప్రాక్టికల్గా ఉంటుంది. సార్ చెప్పిన క్వశ్చన్స్ మీకు ఎక్స్పీరియన్స్ అవుతాయి ఎగ్జామ్ రాసేటప్పుడు. ఒరే ఇది మన రమణ సార్ చెప్పాడు రా, ఆల్రెడీ వస్తుందని. ఆ విధంగా ఉంటుంది సార్ క్లాస్. ఎందుకంటే సార్ స్టార్ట్ చేసింది కూడా ఫస్ట్ మన ఐటీఐ వాళ్ళతోనే స్టార్ట్ చేశాడు 25 years బ్యాక్. కొంతమంది ఉంటారు, యాక్చువల్గా వేరే ఇన్స్టిట్యూట్ గురించి మనం మాట్లాడకూడదు, అవసరం లేదు, ఇద్దరే చెప్తే ఎట్లా, అది కరెక్ట్ కాదు, చాలా మంది చెప్పాలి. ఎంతమంది చెప్తే ఏంటి సార్, అసలు మేమిద్దరేం చెప్తే మీకెందుకు భయం అవుతుందో నాకు అర్థం అవుతుంది. మీరు చాలా మంది చెప్పుకోండి, మేము వద్దని లేదే. ఇక్కడ ఎవరు చెప్తున్నారు, ఎంత చెప్తున్నారు అని కాదు, ఎంతవరకు కావాలి స్టూడెంట్స్కి. ఒక ఐటీఐ స్టూడెంట్స్ జూనియర్ లైన్ మ్యాన్ ఎగ్జామ్ రాస్తున్నాడంటే, ఓ నాకు అది తెలుసు, ఇది తెలుసు, అది చెప్తాయి, అది కాదు సార్. వాళ్ళ ఎగ్జామ్లో ఎంతవరకు ఇస్తాడు? ఏం సార్, వాళ్ళు ఈ సబ్జెక్ట్ పెట్టుకొని రేపు ప్రొద్దున గేట్ ఎగ్జామ్ రాయడానికి పోతారా, నాకు అది తెలుసు, ఇది తెలుసు అని చెప్పడానికి? ఎంతవరకు ఇస్తే ఎగ్జామ్ బాగా రాస్తాడు ఒక ఐటీఐ లెవెల్ స్టూడెంట్? జేఎల్ఎం ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, ఎంత డెప్త్ వరకు ఇస్తాడు? ట్రాన్స్కో నుంచి స్టార్ట్ చేస్తే ఎస్పీడీసీఎల్, ట్రాన్స్కో చాలా ఈజీగా వచ్చింది, ఎన్పీడీసీఎల్ ఈజీగా, ఆ విధంగా అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఎస్పీడీసీఎల్ వరకు వస్తే ఎంత డెప్త్గా అడుగుతున్నాడు. ఇంకా అంటే యాక్చువల్గా ఇక్కడ మేము ఇద్దరమే చెప్తున్నాం కాదు సార్, ఇంతకుముందు వేరే ఫ్యాకల్టీని కూడా ఇంక్లూడ్ చేశాం. బట్ సార్ ఆ సార్ చెప్పేదేదో మీరు చెప్తే బాగుంటుంది సార్, సార్ ఆ సార్ చెప్పేదేదో రమణ సార్ చెప్తే బాగుంటుంది సార్, అందులో చాలా టాపిక్స్ మిస్ అయ్యాయి సార్, ఏవేవో చెప్తున్నారు సార్, ఎగ్జామ్లో వచ్చేవి టాపిక్స్ లేవు సార్. అంటే వాళ్ళు చెప్పేసి వెళ్ళిన తర్వాత మేము ఒకసారి నోట్స్ చూస్తే మెయిన్గా ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ ఏవి, అవి అక్కడ మిస్ అవ్వడం, అవి మళ్ళీ రమణ సారో నేనో వచ్చి క్లాస్లో కవర్ చేయడం, అది స్టూడెంట్స్ అందరికీ తెలుసు. ఓకే ఈ టాపిక్ చెప్పలేదా, అది ఇంపార్టెంట్ అమ్మా ఎగ్జామ్కి, అది మళ్ళీ నేను కవర్ చేస్తానులేండి, నో ప్రాబ్లం. మా ఇంటెన్షన్ ఏం సార్, మా ఇద్దరు ఇంటెన్షన్ మీ అందరికీ జాబ్స్ రావాలనే కదా. మీ అందరికీ జాబ్స్ రావాలంటే మేము బాగా చెప్పాలి కదా. మేము చెప్పట్లేదు అంటే మాకు అనిపిస్తే, నేను ఈ టాపిక్ చెప్పలేనేమో అనిపిస్తే నేను ఎందుకు చెప్తాను సార్? నేను బాగా చెప్పగలను, ఎగ్జామ్లో వచ్చేలాగా చెప్పగలను, మీకు ఎగ్జామ్లో జాబ్ వచ్చేలాగా చెప్పగలను అన్న కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టే మేమిద్దరమే చెప్తున్నాం సార్. ఎస్ వీ కెన్. ఓకే, అది అందరికీ అఫ్కోర్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, దాని గురించి నేను మాట్లాడి టైం వేస్ట్ చేయాల్సిన పని లేదు యాక్చువల్గా. రైట్ సార్, ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న టాపిక్ మాట్లాడతాను సార్, చాలా మందికి డౌట్ ఉంది ఇక్కడ. ఒకటి పవర్ ఫ్యాక్టర్. ఈ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది సార్?
దీనిపైన క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఎలాంటి క్వశ్చన్స్ అడగొచ్చు ఇంకా ఫ్యూచర్ లో? ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది సార్ అంటే యాక్చువల్ గా కాస్ పై. ఇక్కడ కాస్ అంటే కొసైన్, సైన్, కాస్, టాన్ ఉంటాయి కదా. సో కాస్. ఇక్కడ పై అంటే ఏంటి సార్ అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్, పవర్ ఫ్యాక్టర్ కోణము. దేని మధ్యలో కోణము సార్ అంటే ఇది వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో కోణాన్ని మనము పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటాం. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో ఉన్న కోణాన్ని ఏమంటారు సార్? పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అంటారు. ఆ పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ కి కాస్ పెడితే దాన్ని పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ ఆఫ్ పై. కాస్ పైని మనము పవర్ ఫ్యాక్టర్ అంటాము. జనరల్ గా ఈ కాస్ పై వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే, కాస్ పై వాల్యూ ఎంత ఉంటుంది సార్ అంటే, ఒకవేళ వోల్టేజ్ ఇక్కడ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ కూడా ఇక్కడే ఉంది అనుకోండి, రెండింటి మధ్యలో కోణం ఎంత సార్? 0 డిగ్రీస్. రెండింటి మధ్యలో కోణం 0 ఉంటే ఇప్పుడు కాస్ 0. కాస్ 0 ఎంత సార్? కాస్ 0 1. అంటే ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ 1 అని చెప్తాం. వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ 0 ఉంటే పవర్ ఫ్యాక్టర్ 1. ఎట్లా పవర్ ఫ్యాక్టర్ 1? కాస్ 0. కాస్ 0 1 కాబట్టి. ఒకవేళ వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ఒక 30 డిగ్రీస్ ఉందనుకోండి, వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ఒక 30 డిగ్రీస్ ఉందనుకోండి, అప్పుడు ఈ కోణం ఎంత సార్ అంటే 30 డిగ్రీలు కాబట్టి ఇప్పుడు కాస్ 30 డిగ్రీస్. కాస్ 30 డిగ్రీస్ ఎంత సార్? కాస్ 30 డిగ్రీస్ 0.866. కాస్ 30 డిగ్రీలు అంటే ఎంత? 0.866. దీన్ని మనం పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటాం, వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటే. ఒకవేళ ఇదే యాంగిల్ ఒక 60 డిగ్రీస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే యాంగిల్ వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో కోణము ఒక 60 డిగ్రీలు ఉందనుకోండి, 60 డిగ్రీలు ఉంటే దాన్ని కాస్ 60 అని రాయాలి. కాస్ 60. కాస్ 60 ఎంత సార్? 0.5. సో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే 0.5 అంట. ఒకవేళ ఇదే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ 90 డిగ్రీస్ ఉందనుకోండి, 90 డిగ్రీలు ఉందనుకోండి, అప్పుడు వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో కోణము 90. అప్పుడు ఇక్కడ కాస్ 90. కాస్ 90 ఎంత సార్ అంటే కాస్ 90 0. కాస్ 90 ఎంత? 0. ఇప్పుడు చెప్పండి, పవర్ ఫ్యాక్టర్ జనరల్ గా దేని మధ్యలో ఉంటుంది? 0 కి 1 కి మధ్యలో ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటే దాన్ని యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. యూనిటీ అంటే 1. పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటే దాన్ని యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అంటారు. పవర్ ఫ్యాక్టర్ 0 ఉంటే దాన్ని 0 పవర్ ఫ్యాక్టర్ అంటారు. అంతే సింపుల్. 0 పవర్ ఫ్యాక్టర్ అంటారు. సో పవర్ ఫ్యాక్టర్ యూనిటీ ఎప్పుడు ఉంటుంది, 0 ఎప్పుడు ఉంటుంది ఒకసారి చూద్దాం. ఓకేనా? ఒకసారి చూద్దాం. సో ఇక్కడ జనరల్ గా DC తీసుకున్నాం అనుకోండి, DCలో వోల్టేజ్ అండ్ కరెంట్ రెండు కూడా సేమ్ లైన్ మీద ఉంటాయి సార్. అంటే DCలో ఎక్కడైనా సరే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ 0. అంటే పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0నే ఉంటుంది. పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 ఉంటే పవర్ ఫ్యాక్టర్ ఎంత? పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 ఉంటే పవర్ ఫ్యాక్టర్ అంటే cos 0, cos 0 1. అంటే DC కి ఆల్వేస్ పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది. కానీ AC కి వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో ఎంతో కొంత యాంగిల్ ఉంటుంది సార్. సో ఏసీలో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ అనేది 0 మాత్రం ఉండదు. 0 మాత్రం ఉండదు. అంటే ఏసీలో పవర్ ఫ్యాక్టర్ 1 అయితే ఉండదు. ఏసీలో పవర్ ఫ్యాక్టర్ 1 అయితే ఉండదు. మరి ఎంత ఉంటుంది సార్ అంటే
ఇక్కడ డీసీలో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0, పవర్ ఫ్యాక్టర్ 1. కానీ ఏసీలో పవర్ ఫ్యాక్టర్ యాంగిల్ 0 ఉండదు, పవర్ ఫ్యాక్టర్ 1 ఉండదు. మరి ఎంత ఉంటుందో చూద్దాం. ఇక్కడ డీసీ అంటే ఓన్లీ రెసిస్టర్ సార్, జనరల్ గా రెసిస్టర్ మాత్రమే. అంటే రెసిస్టర్ లో వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ 0. రెసిస్టర్ లో వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత సార్? కోణము 0. కోణం 0 కాబట్టి పవర్ ఫ్యాక్టర్ 1. ఇది రెసిస్టర్ కి, నథింగ్ బట్ DC కి. మరి ఏసీకి వస్తే ఏసీలో రెసిస్టరే కాకుండా ఇండక్టర్ ఉంటుంది, కెపాసిటర్ ఉంటుంది. ఇక్కడ ఇండక్టర్ లో కరెంట్ అనేది వోల్టేజ్ కి ఎలా ఉంటుందో కావాలి. రెసిస్టర్ లో కరెంట్ అనేది వోల్టేజ్ తో పాటు ఉంది. దీన్నే మనము ఇన్ ఫేజ్ అంటాము. అంటే ఒకే ఫేజ్ లో ఉన్నాయి. ఇన్ ఫేజ్ అంటే ఒకే ఫేజ్ లో ఉన్నాయి. కానీ ఇండక్టర్ లో వోల్టేజ్ ఇక్కడుంటే కరెంట్ అనేది ఇలా ఉంటుంది సార్. కరెంట్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, ఇలా ఎక్కడైనా ఉండొచ్చు. అంటే వోల్టేజ్ ఇక్కడ ఉంటే కరెంట్ ఎప్పుడైనా సరే కింది సైడ్ ఉంటుంది. దాన్నే మనము లాగింగ్ అంటాము. ఏమంటాం సార్? దాన్ని మనము లాగింగ్ అంటాము. దీన్ని మనము లాగింగ్ అంటాము. కరెంట్ అనేది లాగింగ్ లో ఉంది. ఒకవేళ కరెంట్ అనేది ఇక్కడ ఉందనుకో 30 degrees. ఒకవేళ కరెంట్ అనేది ఇక్కడ ఉందనుకో 60 degrees. ఒకవేళ కరెంట్ అనేది ఇక్కడ ఉందనుకో 90 degrees. ఒకవేళ 30 degrees ఉందనుకో పవర్ ఫ్యాక్టర్ ఎంత అనుకుందాం? cos 30 0.866. cos 60 0.5. ఒకవేళ 90 ఉందనుకో cos 90 0. అంటే ఇక్కడ యాంగిల్ పెరుగుతూ ఉంటే పవర్ ఫ్యాక్టర్ తగ్గుతూ ఉంటది. యాంగిల్ పెరుగుతూ ఉంటే పవర్ ఫ్యాక్టర్ తగ్గుతూ ఉంటది. యాంగిల్ 0 ఉన్నప్పుడు పవర్ ఫ్యాక్టర్ 1 ఉంది. 0 నుంచి 30కి వస్తే 0.8 అయింది. 60 degreesకి వచ్చేసరికి 0.5 అయింది. 90 degreesకి వచ్చేసరికి 0 అయిపోయింది. సో ఇది ఇండక్టర్ కి. అయితే దీన్ని ఏమనాలి? కరెంట్ లాగింగ్ లో ఉంది కదా, అందుకే దీన్ని 0.866 లాగింగ్, 0.5 లాగింగ్, 0 పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ అలా మాట్లాడతాం. అంటే పవర్ ఫ్యాక్టర్ అనేది ఇండక్టర్ లో లాగింగ్ లో ఉంటుంది. ఎంతైనా ఉండొచ్చు. అది ఈ యాంగిల్ ని బట్టి, వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ని బట్టి ఎంతైనా ఉండొచ్చు. అది అర్థమవుతుందా? మరి కెపాసిటర్ కి ఎలా ఉంటుంది సార్? కెపాసిటర్ కి ఎలా ఉంటుంది అంటే వోల్టేజ్ అనేది ఇక్కడ ఉంటే కరెంట్ అనేది ఇలా పైకి ఉంటుంది. ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ ఇలా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ 30 degrees అన్నమాట, ఇక్కడ 60 degrees అనుకోండి, ఇక్కడ 90 degrees అనుకోండి, సేమ్ టు సేమ్. కెపాసిటర్ లో cos 30 ఎంత అంటే 0.866. కానీ లాగింగ్ కాదు, దీన్ని లీడింగ్ అంటాం. రెసిస్టర్ లోనేమో సింపుల్ గా 1 అన్నాం, యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఇండక్టర్ లోనేమో లాగింగ్ అన్నాము, లాగింగ్. కెపాసిటర్ లో ఏమంటాం సార్ అంటే లీడింగ్. లీడింగ్ అంటే ముందు కదా సార్, లీడ్ లో ఉంది అంటాం. ఇండియా లీడింగ్ లో ఉంది. లీడింగ్ లో ఉంది అంటే కరెంట్ ఇక్కడ లీడింగ్ లో ఉంది అంటే ముందు ఉంది అని. లాగింగ్ అంటే వెనకాల ఉంది అని. సో ఇక్కడ కరెంట్ లీడింగ్ లో ఉంది. ఎంత లీడింగ్ లో ఉంది? 30 degrees లీడింగ్ లో ఉంది. లేదు సార్ 60 degrees అని ఇచ్చాడు సార్. 60 degrees ఇస్తే cos 60 ఎంత? 0.5 లీడింగ్. cos 90 ఇచ్చాడు సార్, 90 degrees ఇచ్చాడు, cos 90 ఎంత? 0 లీడింగ్. ఈ విధంగా చెప్తాం మనం. సో ఫైనల్ గా ఏం చెప్తున్నాం సార్ అంటే, ఫైనల్ గా రెసిస్టర్ లో పవర్ ఫ్యాక్టర్ యూనిటీ. ఇండక్టర్ విషయానికి వస్తే పవర్ ఫ్యాక్టర్ లాగింగ్ లో ఉంటుంది. కెపాసిటర్ విషయానికి వస్తే పవర్ ఫ్యాక్టర్ లీడింగ్ లో ఉంటుంది. ఇక్కడ పర్ఫెక్ట్లీ
పర్ఫెక్ట్లీ కెపాసిటర్ అనుకోండి, ప్యూర్ కెపాసిటర్ అనుకోండి, ప్యూర్ కెపాసిటర్ లో వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 90 డిగ్రీస్ లీడింగ్ లో ఉంటుంది. అంటే ప్యూర్ కెపాసిటర్ లో పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటే 0 లీడింగ్. ప్యూర్ ఇండక్టర్ అనుకోండి, పర్ఫెక్ట్ అంటే మంచి ఇండక్టర్, అందులో రెసిస్టెన్స్ ఏం లేదు, పర్ఫెక్ట్లీ ఇండక్టర్ అనుకోండి, దీంట్లో వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుందో మీరు చెప్పాలి. కామెంట్ చేయండి. వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది? వెరీ నైస్ సార్, 90 డిగ్రీస్ లాగింగ్ లో ఉంటుంది. 90 డిగ్రీస్ లాగింగ్ లో ఉంటే పవర్ ఫ్యాక్టర్ ఎంత? cos 90, 0 లాగింగ్. అంటే ప్యూర్ కెపాసిటర్ కి 0 లీడింగ్, ప్యూర్ ఇండక్టర్ కి 0 లాగింగ్, ప్యూర్ రెసిస్టర్ కి 1, ప్యూర్ రెసిస్టర్ కి పవర్ ఫ్యాక్టర్ 1 ఉంటుంది, ప్యూర్ ఇండక్టర్ కి 0 లాగింగ్ ఉంటుంది, ప్యూర్ కెపాసిటర్ కి 0 లీడింగ్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు. ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, సార్ ప్యూర్ ఇండక్టర్ అంటే వోల్టేజ్ కరెంటు ఈ విధంగా ఉంటాయి అని చెప్పారు మీరు, కరెక్టా? బాగా గుర్తుపట్టారు. ప్యూర్ కెపాసిటర్ అంటే లీడింగ్ లో ఉండాలి కదా, ప్యూర్ ఇండక్టర్ అంటే లాగింగ్ లో ఉండాలి కదా, కరెంట్ లాగింగ్ లో ఉండాలి, వోల్టేజ్ ఇక్కడ కరెంట్ ఇక్కడ. ప్యూర్ ఇండక్టర్ అయితే, ప్యూర్ కెపాసిటర్ అయితే కరెంట్ అనేది లీడింగ్ లో ఉండాలి. ఇక్కడ కరెంట్ లీడింగ్ లో ఉంది, ఇక్కడ కరెంట్ లాగింగ్ లో ఉంది, రైట్. మరి ఇది ప్యూర్ కెపాసిటర్ అన్నారు, ఇది ప్యూర్ ఇండక్టర్ అన్నారు. మరి ప్యూర్ కెపాసిటర్ కాకుంటే ఎలా ఉంటుంది సార్? ప్యూర్ కెపాసిటర్ కాకుంటే, ప్యూర్ కెపాసిటర్ కాదు అంటే ఎలా చెప్పాలంటే ఒక రెసిస్టరు ఇంకొక కెపాసిటరు అన్నమాట. ఇది ఇప్పుడు ప్యూర్ కెపాసిటర్ కాదు, ఇది ప్యూర్ కెపాసిటర్, ఇది ప్యూర్ కెపాసిటర్ కాదు, ఇది ప్యూర్ ఇండక్టర్, ఇది ప్యూర్ ఇండక్టర్ కాదు, ఇందులో కొంచెం రెసిస్టెన్స్ కలిసింది. ఇప్పుడు ఇదేమో ప్యూర్ కెపాసిటర్. మరి ఇట్లాంటి కెపాసిటర్ లో వోల్టేజ్ ఇక్కడ ఉంటే కరెంట్ ఎక్కడ ఉంటుంది అంటే, వోల్టేజ్ ఇక్కడ ఉంటే కరెంట్ ఈ మధ్యలో ఎక్కడైనా ఉంటుంది, అది ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ప్యూర్ కెపాసిటర్ లో మాత్రం 90 డిగ్రీస్ లో ఉంటుంది, మన కరెంటు 90 డిగ్రీస్ లో ఉంటుంది. ఇక్కడ రెసిస్టర్ వాల్యూని బట్టి, కెపాసిటర్ వాల్యూని బట్టి, ఒకవేళ మొత్తం రెసిస్టెన్స్ ఉండుంటే కరెంట్ ఇక్కడ ఉండేది, మొత్తం రెసిస్టెన్స్ ఉంటుంటే కరెంట్ ఇక్కడ ఉండేది, మొత్తం కెపాసిటర్ ఉంటుంటే కరెంట్ ఇక్కడ ఉండేది. కానీ కొంచెం కెపాసిటర్ ఉంది, కొంచెం రెసిస్టర్ ఉంది కాబట్టి మధ్యలో వస్తుంది కరెంటు. ఇది 30 డిగ్రీస్ కావచ్చు, 60 డిగ్రీస్ కావచ్చు, 45 డిగ్రీస్ కావచ్చు, ఎంతైనా కావచ్చు. దాన్ని బట్టి మనం ఆన్సర్ చేస్తాం. సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు సార్. ఇవన్నీ కొంచెం మీకు అంటే జనరల్గా డెప్త్గా వెళ్తే ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇంకా మీరు ఆఫ్లైన్కి వచ్చినప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యేలా చేస్తాం, ఓకేనా? ఇంకొకటి, జనరల్గా డీసీలో పవర్ అంటే విఐ అంతే చెప్తాం సార్, ఇది డీసీలో పవర్. అదే ఏసీలో పవర్ అయితే విఐ కాస్ పై, ఏసీలో పవర్ అంటే విఐ కాస్ పై. పవర్ ఫ్యాక్టర్ కూడా రాయాలి. మరి ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఎందుకు లేదు సార్ అంటే, ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ ఒకటి కదా, అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ వోల్టేజ్ ఒక 10 ఉంది, కరెంట్ ఒక 5 ఉంది. పవర్ ఫ్యాక్టర్ పెడితే ఎంత పెట్టాలి? 1 పెట్టాలి. 15ల 50, 50 ఎక్కం 50, పోనీ తీసేసాను, 15ల 50. అంటే ఇక్కడ పవర్ ఫ్యాక్టర్ అనేది అవసరం లేదు, 1 కాబట్టి. డీసీలో పవర్ ఫ్యాక్టర్ 1 కాబట్టి. కానీ ఏసీలో పవర్ ఫ్యాక్టర్ 1 అయితే కాదు, 0.866 ఉండొచ్చు, 0.707 ఉండొచ్చు, 0.5 ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. పవర్ ఫ్యాక్టర్ 0 అయితే పవర్ ఎంత? పవర్ ఫ్యాక్టర్ 0 అయితే పవర్ కూడా 0నే సార్. పవర్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్ ఏసీలో పవర్ ఫ్యాక్టర్ ఇంపార్టెంట్. పవర్ ఫ్యాక్టర్ 0 అయితే పవర్ కూడా 0నే అవుతుంది, రైట్. ఇంకొకటి, ఇంతకుముందు ట్రాన్స్కోలో క్వశ్చన్ అడిగాడు సార్. ఈ విధంగా ఒక త్రిభుజం ఇచ్చేసి, ఈ త్రిభుజంలో ఇక్కడ యాంగిల్ ఇస్తాడు,
దీనికి ఆనుకొని ఉన్న భుజాన్ని ఆసన్న భుజము అంటారు. ఆసన్న భుజము. ఆసన్న భుజం ఏమో రెసిస్టెన్స్ ఉంది, ఎదుటి భుజం ఏమో రియాక్టెన్స్ ఉంది, దీన్ని రియాక్టెన్స్ అంటాము. కర్ణం ఏమో జెడ్ ఉంది. ఇలా ఇస్తారు. లేదంటే ఈ సేమ్ ఇదాన్ని ఇంకో విధంగా అడిగితే ఆసన్న భుజంలో పి ఉంది, పి అంటే యాక్టివ్ పవర్. ఎదుటి భుజంలో క్యూ ఉంది, కర్ణంలో ఎస్ ఉంది. ఇక్కడ పి అంటే యాక్టివ్ పవర్ అంటాం సార్, క్యూ అంటే రియాక్టివ్ పవర్ అంటాం సార్, ఎస్ అంటే అప్పరెంట్ పవర్ అంటాం సార్. జస్ట్ గుర్తుపెట్టుకోండి పిక్యూఎస్ అని. ఇది నిజమైన పవర్, యాక్టివ్ పవర్. ఇది రియాక్టివ్ పవర్ అంటాం, ఇది అప్పరెంట్ పవర్ అంటాం. అంటే ఏంటిది సార్ ఇదంతా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీర్ సీసా ఉంది. ఓకే, ఆ బీర్ ఓపెన్ చేసి ఒక గ్లాస్లో పోసారు, టక 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 పోసేసారు. పోసేస్తే ఆ గ్లాస్లో ఇక్కడ వరకు బీర్ ఉంటుంది, లిక్విడ్. ఇక్కడ అంతా నురగ ఉంటుంది కదా, ఈ నురగని మనం రియాక్టివ్ పవర్ లాగా అన్నమాట. ఇది ఏదైతే లిక్విడ్ ఉందో దీన్ని యాక్టివ్ పవర్ అన్నమాట. ఈ మొత్తం కలిపితే అప్పరెంట్ పవర్ అన్నమాట. ఎస్ అనేది ఏంటి, ఇవి రెండింటిని కలిపితే ఇదన్నమాట ఎస్, అప్పరెంట్ పవర్, మొత్తం పవర్. మనకు అవసరమయ్యే పవర్ ఏది, అవసరమైన పవర్ ఏది, పి. అవసరం లేకపోయినా సరే అవసరమైన పవర్. అంటే బీర్ యొక్క టేస్ట్ అది బాగుండాలంటే ఈ నురుగు ఉండాలి. నురగలేని బీర్ ఉంటుందా, తాగుతామా సార్? తాగలేం కదా. దట్ ఈస్ నాట్ ఏ గుడ్, అవునా లేదా? అంటే ఇది యాక్చువల్గా వేస్టేజ్ బట్ మనకు అవసరమే. వేస్టేజ్ అయినా సరే అవసరమైనదే. దాన్ని క్యూ అంటాం. ఇది రియాక్టివ్ పవర్, ఇది యాక్టివ్ పవర్, ఇది టోటల్ అప్పరెంట్ పవర్. ఇప్పుడు పవర్ ఫ్యాక్టర్ ఎంత అంటాడు. పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై మనకు తెలుసు. ఇక్కడ కూడా పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై మనకు తెలుసు. సో పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై కదా. మరి కాస్ అంటే ఏంటిది ఇక్కడ? ఇక్కడ కాస్ అంటే ఏంటిదంటే, కాస్ పై అంటే ఆసన్న భుజము బై కర్ణము. ఇక్కడ కూడా కాస్ కాబట్టి ఆసన్న భుజము బై కర్ణము. చెప్పండి, పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై అంటే ఆసన్న భుజము, యాంగిల్ కి ఆనుకొని ఉన్న భుజం ఏంటి సార్? ఆర్ బై కర్ణం ఎంత సార్? జెడ్. దీన్నే పవర్ ఫ్యాక్టర్ అంటారు. ఇది ట్రాన్స్కోలో అడిగిన క్వశ్చన్ ఆల్రెడీ. ఇది కూడా ఆల్రెడీ అడిగిన క్వశ్చన్. ఇప్పుడు చెప్పండి, పవర్ ఫ్యాక్టర్ అంటే కాస్ పై అంటే ఆసన్న భుజము. ఆసన్న భుజము ఎవరు? పి బై కర్ణము. కర్ణం ఎవరు? ఎస్. సో పవర్ ఫ్యాక్టర్ అంటే పి బై ఎస్ రాయొచ్చు, పవర్ ఫ్యాక్టర్ అంటే ఆర్ బై జెడ్ కూడా రాయొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు సార్. అంటే కొంచెం డెప్త్గా వెళ్తే సిలబస్ ఈ విధంగా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు జస్ట్ వీడియో క్లాసెస్ చూసుకుంటూ ఉండండి. తర్వాత ఆఫ్లైన్లోకి వచ్చిన తర్వాత కావాల్సినంత డెప్త్ చెప్పుకుందాం. ఓకేనా సార్? ఐ హోప్ అందరికీ బాగా అర్థమైంది, అందరికీ బాగా అర్థమవుతుంది. ఇలానే ఉంటుంది క్లాస్ అంతా కూడా. ఓకే, మీ అందరికీ బెస్ట్ మార్క్స్ తీసుకురావడమే మా యొక్క ఇంటెన్షన్ సార్. ఓకే, అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. అండ్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.